పాకిస్తాన్ దగ్గర టెర్రర్ క్యాంప్స్ ఉన్నా, హ్యూమన్ బాంబ్స్ ఉన్నా, స్టిల్ అమెరికా ఎందుకు పాకిస్తాన్‌కి సపోర్ట్ చేస్తుంది? ఎప్పుడైనా ఈ విషయం ఆలోచించారా? నిజం ఏంటంటే పాకిస్తాన్ ఒక కంట్రీ మాత్రమే కాదు. అది అమెరికాకి చెస్ బోర్డ్‌లో ఒక మెయిన్ ప్లేయర్ లాంటిది. ఎందుకంటే పాకిస్తాన్ బార్డర్‌లో చైనా ఉంది, ఆఫ్ఘనిస్తాన్ ఉంది, ఇరాన్ ఉంది అండ్ మన ఇండియా కూడా ఉంది. సో, ఈ రీజియన్‌లో కంట్రోల్ కోసం పాకిస్తాన్‌ని యూజ్ చేస్తుంది అమెరికా. ఎగ్జాంపుల్‌గా 2001లో ట్విన్ టవర్స్ మీద అటాక్ తరువాత అమెరికా ఇమ్మీడియట్‌గా వార్ ఆన్ టెర్రర్ మొదలుపెట్టింది. కానీ ఆఫ్ఘనిస్తాన్ రీచ్ అవ్వడం అంత ఈజీ కాదు. అప్పుడు అమెరికాకి ఎయిర్ రూట్స్, మిలిటరీ బేసెస్, సీక్రెట్ ఆపరేషన్స్ కోసం పాకిస్తాన్‌ని వాడుకుంది. ప్లస్ పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ కూడా ఉన్నాయి. కంట్రీ ఏమైనా అన్‌స్టేబుల్ అయ్యి టెర్రరిస్ట్ కానీ ఆ వెపన్స్ దొరికితే అది అమెరికాకి చాలా డేంజర్ అవుతుంది. అలా అని అమెరికా టెర్రరిజంని సపోర్ట్ చేయదు. కానీ పాకిస్తాన్‌కి సపోర్ట్ చేస్తుంది. వాటి దగ్గర ఉన్న న్యూక్లియర్ వెపన్స్‌ని సేఫ్‌గా ఉండేలా చేస్తుంది. ఎందుకంటే వీళ్ళ అవసరానికి పాక్‌ని వాడుకోవడానికి అండ్ వేరే వాళ్ళ చేతుల్లోకి పాకిస్తాన్ వెళ్ళిపోకుండా ఉండడానికి. అందుకే ఇండియా బలం పెరిగిన ప్రతిసారి అమెరికా పాకిస్తాన్‌కి సైలెంట్‌గా సపోర్ట్ ఇస్తుంది. కేవలం ఆ రీజియన్ బ్యాలెన్స్ కోసం. ఫైనల్‌గా చెప్పాలంటే ఇదేమీ ఫ్రెండ్‌షిప్ కాదు. ఒక జియో పొలిటికల్ గేమ్. నేను ఈ వీక్‌లో వార్ వల్ల ఏదైనా కంట్రీ ఎంత ఎఫెక్ట్ అవ్వబోతుంది అని ఒక మెయిన్ వీడియో చేయబోతున్నాను. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.